సార్ మీరు ఇదంతా జరుగుతుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా మీరు ఏం పోరాటం చేయలేకపోయారు? మీరు ప్రతిపక్షంలో ఏం చేసినా అంటే ఇట్లా అసలు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కొల్యూడ్ అవుతుంటే కొల్యూడైరని చెప్తున్నారు, జగన్ తో కుమ్మక్కయ్యారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎందుకు నిలదీయలేకపోయింది? కాంగ్రెస్ అవగాహన లేదా? అవగాహన లేదండి. అది సీట్లో ఉన్నోడు అమ్ముడు పోతుంటే ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు ఒకటి దీన్ని లెట్ మీ కంప్లీట్. ఓకే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కృష్ణా బేసిన్ నుంచి అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ విధంగా కృష్ణా నదీ జలాలు తరలించుకుపోతున్నారంటే పోతిరెడ్డిపాడులో 92,000 క్యూసెక్ తీసుకుపోతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 34,000 క్యూసెక్లు, మల్యాల ముచ్చిమరి స్కీమ్తో 3,500 స్కీమ్లు. మరి మొత్తం అన్ని కలిపితే పర్ డే ప్రతిరోజు కృష్ణా నదీ జలాలు కేసీఆర్ హయాంలో 111,000 క్యూసెక్లు తీసుకుపోతున్నారు. అక్రమంగా తీసుకుపోయేది TMC పర్ డే. వీటన్నిటికన్నా తెలంగాణ ప్రజలకు స్పష్టత కావాలి సార్ ఈ విషయంలో. కృష్ణా ప్రాజెక్టులు KRMB పరిధిలోకి వెళ్ళాయా లేదా? అది కూడా మాట్లాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వాలని KRMB లోకి వెళ్ళాయని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఈ స్పష్టత కావాలి. నేను ఒక విషయం చెప్తున్నానంటే మీకు మీ అందరు కూడా నేను ఏ డాక్యుమెంట్ అయినా షేర్ చేయడానికి సిద్ధము. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలనలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ మీరు పూర్తిగా ప్రాజెక్టులన్నీ KRMB వల్ల, కాన్స్పిరసీ వల్ల, జగన్తో కుమ్మక్కు వల్ల, అవగాహన లేకపోవడం వల్ల, అసమర్థత వల్ల కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆయన ఆద్రోహం చేస్తే మొత్తం ప్రాజెక్టులన్నీ మీరు KRMBకి అప్పచెప్పలేదు. దయచేసి రమేష్ నేను ఆడికి వస్తా, డాక్యుమెంట్స్ వస్తా సార్. విడిపోయేటప్పుడు ఇంకో విషయం, ఎందుకంటే నేను ఇవన్నీ డాక్యుమెంట్స్ కోట్ చేస్తున్నా. ఇది కేసీఆర్ లాగా నేను ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతలేను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నా. ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్స్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్, కృష్ణా బేసిన్ బయటికి తరలించుకుపోయిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇది అఫీషియల్ లెక్కనేది, 2004 నుంచి 2014 వరకు 727 TMCలు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమంగా శ్రీశైలం నుంచి కృష్ణా నదీ జలాలు కృష్ణా బేసిన్ బయటికి పోయింది 1,200 TMCలు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎక్కువ కృష్ణా నదీ జలాలు అక్రమంగా తరలించబడ్డాయి. సెకండ్, రమేష్ నువ్వు చెప్పిన సమాధానానికి 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో లిఖితపూర్వకంగా, ఇది నిజంగా ఎంత నిస్సిగ్గుగా కేసీఆర్ మాట్లాడుతున్నాడంటే, అనేక సందర్భాల్లో శ్రీశైలము NSP KRMBకి అప్పజెప్పడానికి కేసీఆర్ ప్రయత్నం చేసినది అప్పచెప్పిండు. మేము వచ్చిన తర్వాతనే చాప్టర్ తిరిగి ఓపెన్ చేసి మేము అప్పచెప్పము. ఇది ఎంత పారదర్శకంగా చేసినామంటే అసలు మరి ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది కేసీఆర్. శాసనసభలో పారదర్శకంగా చర్చ పెట్టి కృష్ణా నదీ జలాలపై, ఆ ప్రాజెక్టులపై మీరేం చేసినారు, మేమేం చేస్తున్నాం అనే విషయాన్ని రోజుల తరబడి చర్చ పెట్టి ఏ విధంగా మీరు ఆ ప్రాజెక్టులు అప్పచెప్పే ప్రయత్నం చేసినారు, ఏ విధంగా కాపాడిన కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన విషయం. ఇప్పుడు బీఆర్ఎస్ గొడవ, కాంగ్రెస్ పార్టీ గొడవ కాదు, తెలంగాణ కృష్ణా ప్రాజెక్టులు అప్పచెప్పారా లేదా చెప్పండి. కృష్ణా ప్రాజెక్టులు అప్పచెప్పే విషయంలో నేను శాసనసభలో కూడా చెప్పిన, స్మితా సబర్వాల్ గారు, ఆయన కార్యదర్శి, ఇరిగేషన్ కార్యదర్శిగా మేము ఒప్పుకున్నామని లేక 1 డిసెంబర్ 23 లేఖ కాపీ కూడా విడుదల చేసినాం. చెప్పండి. కృష్ణా నది విషయంలో ఎక్కువ అక్రమ తరలింపులు
కేసీఆర్ టైంలో జరిగినాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అసలు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి జగన్ గారు కేసీఆర్ గారు కూర్చొని విందులు విలాసాలు అలాయి బలాయి చేసుకుంటున్నారు. ఏదో ప్రెస్లో వచ్చేది వాళ్ళు నీటి వాటాలు డిస్కస్ చేస్తున్నారని. వీళ్ళు డిస్కస్ చేసినప్పుడల్లా ఆంధ్రాకి ఎక్కువ నీళ్ళు పోతున్నాయి. కేసీఆర్ హయాంలోనే ఎక్కువ నీళ్ళు పోయినాయి. అసలు ఆయన ఎట్లా మాట్లాడతాడు అంటే అలాట్ చేసిన వాటర్ కూడా వాడలేదనేది మీ ఆరోపణ. అంటే ఒకటి కేసీఆర్ పూర్తిగా ఇరిగేషన్ శాఖలో కంప్లీట్ ఫెయిలియర్ అండి. ఈజ్ ఎ డిజాస్టర్. నేను చెప్తున్నాను కదా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఈజ్ ఎ డిజాస్టర్. ఆయన వల్ల తెలంగాణ కేసీఆర్ ఇస్ ఇరిగేషన్ శాఖకి పవర్ శాఖకి ఒక డిజాస్టర్. ఒకటి ఫినిష్ చేస్తా. వాళ్ళు కృష్ణా నదీ జలాలు మనకి ఎన్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయిన నీళ్లు 811 TMC. వీళ్ళు ఎంత అడిగిరండి? వాళ్ళు ఉన్న 10 ఏళ్ల పాటు ఎంత అడిగినరు? 299 TMC అడిగినరు. ఎప్పుడు 70% క్యాచ్మెంట్ ఏరియా అన్ని విధాలుగా మనకి అర్హత ఉన్నప్పుడు. మేము వచ్చినాక ఏమన్నాం? లేదు, మీరు అడిగింది తప్పు. ఈ 811 TMCలో తెలంగాణకి 555 TMC కావాలని చెప్పి కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ముందు మేము మా ఆర్గ్యుమెంట్ పెట్టినాం. మేము వీఆర్ కమిటెడ్. ఆయనలాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి